హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం మన వర్క్కు తగిన పర్ఫెక్ట్ ల్యాప్టాప్ ఎలా తీసుకోవాలి అనేది చూద్దాం. ఈ ఒక్క వీడియో చాలు, మీరు మీ సొంతంగా ఒక పర్ఫెక్ట్ ల్యాప్టాప్ని సెలెక్ట్ చేసుకుని బై చేసుకోవచ్చు. సో గాయ్స్, ఈ వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడు మాత్రమే మీ నీడ్స్కు తగిన పర్ఫెక్ట్ ల్యాప్టాప్ని సెలెక్ట్ చేసుకోగలరు. సో లెట్స్ డైవ్ ఇన్ టు ది వీడియో. మీరు మీ వర్క్కు తగిన పర్ఫెక్ట్ ల్యాప్టాప్ని కొనడానికి ఈ 6 పాయింట్స్ని కన్సిడర్ చేయాలి. విచ్ పర్పస్ యూ యూస్, ప్రాసెసర్ అండ్ జీపీయూ, ర్యామ్, స్టోరేజ్, డిస్ప్లే, సర్వీస్ అవైలబిలిటీ అండ్ బ్యాటరీ లైఫ్. ఇప్పుడు ఒక్కో దాని గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. విచ్ పర్పస్ ఆఫ్ వర్క్ యూ యూస్. ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు ఏ వర్క్ కోసం ల్యాప్టాప్ కొనాలి అనుకుంటున్నారు అనేది డిసైడ్ అవ్వండి. నార్మల్ యూస్ కోసమా, గేమింగ్ కోసమా, లేదా వీడియో ఎడిటింగ్ కోసమా అనేది డిసైడ్ అవ్వండి. దీన్ని బట్టి మీరు ఎలాంటి ల్యాప్టాప్ కొనాలి అనేది అర్థమవుతుంది. ప్రాసెసర్ అండ్ జీపీయూ. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మెయిన్గా ఉండవలసింది ప్రాసెసర్. ఏ ప్రాసెసర్ కొనాలి, ఇంటెల్ ఆర్ ఏఎండి? మీ బడ్జెట్ 60K కంటే ఎక్కువ ఉన్నప్పుడు గో విత్ ఇంటెల్ ప్రాసెసర్స్. మీ బడ్జెట్ 60K కంటే తక్కువ ఉన్నప్పుడు గో విత్ ఏఎండి ప్రాసెసర్స్. ఇంటెల్లో అయితే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాసెసర్స్ ఉంటుంది. i3, i5, i7, i9 అండ్ ఆల్సో దీనిలోనే i5 అల్ట్రా, i7 అల్ట్రా, i9 అల్ట్రా అండ్ దీనిలోనే i5 U సిరీస్, P సిరీస్, H సిరీస్, HX సిరీస్ అనేసి ప్రాసెసర్స్ ఉంటుంది. U సిరీస్ అంటే మీడియం టాస్క్స్ చేయవచ్చు. P సిరీస్ అంటే పర్ఫార్మెన్స్ ఎక్కువగా ఉంటుంది కంపేర్ టు U సిరీస్. H సిరీస్ అంటే హై పర్ఫార్మెన్స్. ఇది గేమింగ్ అండ్ కోడింగ్, వీడియో ఎడిటింగ్ కోసం యూజ్ చేస్తారు. HX అంటే ఎక్స్ట్రీమ్ పర్ఫార్మెన్స్. దీనిలో హై లెవెల్ గేమింగ్ అండ్ వీడియో ఎడిటింగ్ చేయవచ్చు. ఇంటెల్ కోర్ అల్ట్రా 5 అండ్ అల్ట్రా సిరీస్ అంటే దీనిలో ఏఐకి సంబంధించిన ఎన్పియుని ఇంటిగ్రేట్ చేస్తారు. సో దట్ ఏఐకి సంబంధించిన టాస్క్స్ రన్ చేసినప్పుడు వెరీ ఫాస్ట్ గా మనకు రెస్పాన్స్ రావడం అయితే జరుగుతుంది కంపేర్ టు అదర్ ప్రాసెసర్స్. మీరు ఎన్పియు గురించి డీటెయిల్ గా తెలుసుకోవాలి అంటే ఆల్రెడీ మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేశాను, దానిని చూడండి. దానిలో పూర్తిగా ఎన్పియు గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ ప్రాసెసర్స్ లో మన వర్క్ కి తగిన ప్రాసెసర్ ఎలా సెలెక్ట్ చేయాలో తెలుసుకుందాం. నార్మల్ వర్క్స్ కి i3, i5 లో URP సిరీస్ ప్రాసెసర్ సరిపోతుంది. i5 అల్ట్రా సిరీస్ ప్రాసెసర్ సరిపోతుంది. కోడింగ్ లేదా లైట్ గేమింగ్ అండ్ వీడియో ఎడిటింగ్ కి i5 H సిరీస్ ప్రాసెసర్ అండ్ అల్ట్రా 5 సిరీస్ ప్రాసెసర్, i7 సిరీస్ ప్రాసెసర్స్ ఆర్ ద బెస్ట్. హెవీ గేమింగ్ అండ్ వీడియో ఎడిటింగ్ కి i7 HX సిరీస్ అండ్ అల్ట్రా సిరీస్ ప్రాసెసర్స్ అండ్ i9 ప్రాసెసర్ ఆర్ ద బెస్ట్. అదే విధంగా AMD లో అయితే నార్మల్ వర్క్స్ కి AMD Ryzen 5 సిరీస్ ప్రాసెసర్ అండ్ కోడింగ్ అండ్ లైట్ గేమింగ్ కి Ryzen 7 సిరీస్ ప్రాసెసర్, హెవీ గేమింగ్ కి మరియు వీడియో ఎడిటింగ్ కి Ryzen 9 సిరీస్ ప్రాసెసర్ ఆర్ ద బెస్ట్ ప్రాసెసర్స్. ల్యాప్టాప్ లో ప్రాసెసర్ ఎంత ఇంపార్టెంటో అంతే ఇంపార్టెంట్ జీపీయూ కూడా. 2 టైప్స్ ఉంటాయి, ఇంటిగ్రేటెడ్ జీపీయూ, ఎక్స్టర్నల్ జీపీయూ. ఇంటిగ్రేటెడ్ జీపీయూ అంటే ప్రాసెసర్ లోనే ఇంటిగ్రేట్ చేయబడి ఉంటుంది. ఇది నార్మల్ టాస్క్స్ కి సరిపోతుంది. అదే గేమింగ్ అండ్ హెవీ వీడియో ఎడిటింగ్ ఎక్స్టర్నల్ జీపీయూ ఉండడం మంచిది. దానిలో కూడా NVIDIA 3060 4GB గ్రాఫిక్స్ కార్డ్ అబోవ్ ఉండేటట్టు చూసుకుంటే మంచిది. ఇప్పుడు ర్యామ్ ఎంత ఉండాలో చూద్దాం. ర్యామ్స్ లో DDR4 అండ్ DDR5 ర్యామ్ ఉండేటట్టు చూసుకోండి. ర్యామ్ మాక్సిమం 8GB ఉండేటట్లు చూసుకోండి. నార్మల్ అండ్ కోడింగ్ వర్క్స్ కి సరిపోతుంది. గేమింగ్ అండ్ వీడియో ఎడిటింగ్ కి అయితే 16GB ఆర్ అబోవ్ ర్యామ్ ఉండేటట్లు చూసుకోండి. స్టోరేజ్ అయితే మోస్ట్లీ SSD ఉండేటట్లు చూసుకోండి. ఎందుకంటే HDD కంటే SSD ఫాస్ట్ గా మరియు రీడ్ అండ్ రైట్స్ చేయగలదు. SSD లో స్మూత్ ఎక్స్పీరియన్స్ మనకు వస్తుంది. ఏదైనా అప్లికేషన్ ఓపెన్ చేసినప్పుడు స్పీడ్ గా ఓపెన్ అవుతుంది. ఇంకా స్టోరేజ్ అయితే మీ నీడ్స్ బట్టి తీసుకోండి. 256GB, 512GB ఆర్ 1TB అనేది మీ ఇష్టం, ఎంత అయినా తీసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇంకా డిస్ప్లే అయితే IPS అండ్ OLED డిస్ప్లేస్ అయితే మేజర్ గా బాగుంటుంది. ఈ డిస్ప్లేస్ ఆల్ టైప్స్ ఆఫ్ టాస్క్స్ కి బాగా పనిచేస్తుంది. దీనికి ఎక్కువగా ప్రిఫర్ చేయండి. మెయిన్ గా గేమింగ్ కి అయితే డిస్ప్లే రిఫ్రెష్ రేట్ కూడా కన్సిడర్ చేయండి. నేను అయితే 120 ఆర్ 144 Hz డిస్ప్లే గేమింగ్ కి రికమెండ్ చేస్తాను. ఫ్రెండ్స్, ల్యాప్టాప్ కొనే ముందు సర్వీస్ అవైలబిలిటీని కూడా చెక్ చేసుకోవాలి. మనం కొన్న ల్యాప్టాప్ బ్రాండ్ సర్వీస్ సెంటర్స్ మన చుట్టుపక్కల ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఏదైనా రిపేర్స్ వచ్చినప్పుడు మనకు ఈజీగా ఉంటుంది. బ్యాటరీ లైఫ్. ఫ్రెండ్స్, మనం ల్యాప్టాప్ కొనే ముందు బ్యాటరీ లైఫ్ కూడా చూసుకోవాలి. అప్పుడే కదా ఎక్కువ
గంటల సేపు యూజ్ చేయడానికి అవుతుంది. నార్మల్ అండ్ కోడింగ్ పర్పస్కి కొనే ల్యాప్టాప్ అయితే 6 to 7 hours ఆఫ్ బ్యాటరీ లైఫ్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. గేమింగ్ అండ్ వీడియో ఎడిటింగ్కి కొనే ల్యాప్టాప్ అయితే 3 to 4 hours ఆఫ్ బ్యాటరీ లైఫ్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇన్ని అవర్స్ ఆఫ్ బ్యాటరీ బ్యాకప్ ఇచ్చే ల్యాప్టాప్ని కొనడం మంచిది. సో ఫ్రెండ్స్, ఇది మనం ల్యాప్టాప్ కొనే ముందు ల్యాప్టాప్లో చూడవలసిన విషయాలు. నేను చెప్పిన ఈ పాయింట్స్ని గుర్తుపెట్టుకొని ఒక బెస్ట్ ల్యాప్టాప్ని మీ వర్క్కి తగిన విధంగా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ల్యాప్టాప్ కొనబోతున్న మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఈ వీడియో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఐ విల్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.